ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు రానటువంటి గొప్ప మహాశ్రమల కాలం రాబోతుంది. అవి దేవుని ఉగ్రత దినములు. ఈ భూమి మీద ఉన్నటువంటి పచ్చని కూర మొక్కలతో సహా భూమి మొత్తం 3 వంతులు కాలిపోబోతుంది. అలాగే సముద్రపు నీరు 3 వంతులు రక్తమయం కాబోతుంది. సముద్రంలో ఉన్నవన్నీ చనిపోతాయి. భూమి మీదంతటా మహాభయంకరమైన కాలుష్యం ప్రారంభమవుతుంది, సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోవటం ద్వారా. అలాగే నదిలో ఉన్నటువంటి నీరంతా కూడా, ప్రతి నదిలో ఉన్న నీరు 3 వంతులు మాచిపత్రి అనగా చేదుగా మారబోతుంది. తాగిన వారందరూ చనిపోతారు. అలాగే సూర్యుని కాంతి, చంద్రుని కాంతి 3 వంతులు తగ్గబోతుంది. ఈ మహాదినములలో నీవు ఈ లోకంలోనే ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? అల్లారు ముద్దుగా పెంచుకొనిచున్న మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఉగ్రత దినములు తప్పించుకోగలిగిన ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అనే దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కోసం రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, చనిపోయాడు, తిరిగి లేచారు. ఆయన రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన తన నీతిని నీకు ధరింపచేస్తారు. ఆయన ఆత్మతో నిన్ను నింపుతారు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ అభిషేకం ద్వారా నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. ఆ పరిశుద్ధులైన దేవుని సన్నిధికి చేరడానికి ఒక అవకాశం ఉంది. ఆయన ఇచ్చినటువంటి వాక్యము చదువుట ద్వారా, వాక్యముతో మన ప్రవర్తనను, మన చూపును, మన మాటను, మన ఆలోచనలు కడుక్కొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సంపూర్ణతలోనికి వస్తే నిశ్చయంగా ఆయన త్వరగా రాబోతున్నారు. వచ్చి తన కొరకు సిద్ధపడి తన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యానుసారంగా నడిచిన ప్రతి వ్యక్తిని మేఘాల మీద తీసుకొని వెళ్తారు. ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి రెప్పపాటులో నిన్ను ఆ పరలోకంలో పెండ్లి విందులో ఉంచుతారు. కనుక అందుకే సిద్ధపడటానికి ఆలోచించండి. మీరు, మీ కుటుంబం, మీ స్నేహితులు అందరూ కూడా ఆ మహా ఉగ్రతలో ఈ భూమి మీద ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన భక్తిని నేర్చుకోవడానికి, ఆ సంపూర్ణతలోనికి రావటానికి ఫిబ్రవరి 25, 26 ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఆర్ కన్వెన్షన్ హాల్, డిమార్ట్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, SD రోడ్, సికింద్రాబాద్లో పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు, భక్తుల సిద్ధపాటు సభలు జరుపబడుతున్నాయి. కనుక తప్పక రండి, సిద్ధపడండి. మహా ఉగ్రత నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. మే గాడ్ బ్లెస్ యూ.